హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం వింత వేణువు కథ చెప్పుకుందాం. హీరాలాల్ 10 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. వాళ్ళు భూస్వామి పొలంలో పనిచేస్తూ పిడుగుపాటు గురై చనిపోయారు. అనాథగా మిగిలిన హీరాలాల్ మీద భూస్వామి దయతలిచి చేరదీశాడు. హీరాలాల్ భూస్వామి చెప్పిన పనులన్నీ చేస్తూ పెట్టింది తింటూ రాత్రిపూట పెరట్లోనే ఉన్న ఒక చిన్న గదిలో పడుకుని నిద్రపోయేవాడు. జమీందారు భార్య కూడా హీరాలాల్ పట్ల ఎంతో దయగా ఉంటూ ఉండేది. అయినా వాడికి ఖాళీ లేకుండా ఎప్పుడూ పనులు చెప్తూనే ఉండేది. హీరాలాల్ చెప్పిన పనులన్నీ శ్రద్ధగా చేస్తూ ఉంటాడు. ఇలా 2 ఏళ్ళు గడిచాయి. హీరాలాల్కు 3 పూట్ల కడుపు నిండా భోజనం, పగలంతా చేతి నిండా పని, రాత్రుళ్ళు మంచి నిద్ర ఉండటం వలన మనిషి దృఢంగా తయారయ్యాడు. అతన్ని చూసిన భూస్వామి హీరాలాల్ని పొలం పనులకు కూడా ఉపయోగపడతాడని భావించి పొలంలో పనులు చేస్తున్న ఇద్దరిలో ఒకరిని మాన్పించేసి ఆ స్థానంలో హీరాలాల్ని నియమించాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు పొలం పనులు చేయటం హీరాలాల్కి మొదట కష్టంగా ఉండేది. పొద్దున బయలుదేరినప్పుడు భూస్వామి భార్య ఇచ్చిన మధ్యాహ్నం భోజనం తిన్నాక కొంతసేపు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడు. హీరాలాల్తో పనిచేసే రెండోవాడు పరమ బద్ధకస్తుడు. మాటిమాటికి చేసే పని వదిలేసి వెళ్ళి చెట్టు నీడను కూర్చుని వక్కలు చెక్కలు నములుతూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. హీరాలాలు ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తాడని గ్రహించిన ఆ రెండోవాడు హాయిగా చెట్టు నీడలో పడుకుని కునుకు తీస్తూ ఉండేవాడు. అయినా అతని గురించి భూస్వామికి ఫిర్యాదు చేయడం హీరాలాల్కి ఇష్టం లేదు. అయితే ఇలా పొలంలో కాయా కష్టం చేస్తూ జీవితాంతం ఇలా గడపటం హీరాలాల్కి నచ్చడం లేదు. మరి ఎక్కడికైనా వెళ్ళి స్వయంగా ఏదైనా జీవనోపాధి చూసుకోవాలని బాగా ఆలోచించాడు. ఒకరోజు తెల్లవారుజామునే తన బట్టలన్నీ మూటగట్టుకుని భుజాన్ని తగిలించుకుని భూస్వామి దగ్గరికి వెళ్ళాడు. అతను చూడగానే భూస్వామి ఆశ్చర్యంతో, "ఏమైంది హీరాలాల్, ఎక్కడికి బయలుదేరావు?" అని అడిగాడు. "అయ్యా, గత 5 ఏళ్లుగా నన్ను కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు. నేనిప్పుడు మరి ఏదైనా బ్రతుకు తెరువు చూసుకోవాలి అనుకుంటున్నాను. మీరు చేసిన మేలు ఈ జన్మకు మర్చిపోను" అని వినయంగా చెప్పాడు హీరాలాల్. "నీ ఆలోచన బాగానే ఉంది, చాలా సంతోషం. అయినా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు" అన్నాడు భూస్వామి. "కాశీకి వెళితే ఏదైనా పని దొరుకుతుంది అనుకుంటున్నానయ్యా. కానీ కాశీ ఈ గ్రామానికన్నా చాలా పెద్ద ఊరని, అక్కడ పని దొరకటం అంత కష్టం కాదని విన్నాను" అన్నాడు హీరాలాల్. "మరి కాశీ ఇక్కడికి చాలా దూరం అన్న సంగతి నీకు తెలియదా? అక్కడికి కాలినడకన వెళ్ళాలంటే చాలా రోజులు పడుతుంది. అంతవరకు ఏం చేస్తావు?" అన్నాడు జమీందారు హెచ్చరిస్తున్నట్టు. "దాన్ని గురించి కూడా ఆలోచించాను. అందుకు తమరే దయతలిచి సహాయపడాలి" అన్నాడు హీరాలాల్. "ఎలా?" అని అడిగాడు భూస్వామి. "తమ ఇంట్లో నేను 5 ఏళ్లుగా కాయా కష్టం చేసినందుకు జీతం ముట్ట చెబితే దారి ఖర్చులకు సరిపోతుంది కదా" అన్నాడు హీరాలాల్. ఆ మాటలకు భూస్వామి ఒక్క క్షణం గతుక్కుమన్నాడు. వెంటనే తేరుకొని, "అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఒక నిర్ణయానికి వచ్చేసావన్నమాట" అన్నాడు. "అవును" అన్నాడు హీరాలాల్ దృఢంగా. "సరే, నీ ఇష్ట ప్రకారమే వెళ్ళు" అంటూ ఇంటి లోపలికి వెళ్ళి భూస్వామి 5 వెండి నాణేలతో తిరిగి వచ్చి, "సంవత్సరానికి 1 వెండి నాణెం ప్రకారం 5 సంవత్సరాలు పనిచేసినందుకు నీకు చేరవలసిన 5 వెండి నాణాలు ఇవ్వుగో" అని వాటిని హీరాలాల్ చేతిలో పెట్టి, "అయితే ఒక విషయం మాత్రం మర్చిపోకు, నువ్వు ఎప్పుడు కావాలన్నా తిరిగి రావచ్చు" అని చెప్పాడు. తను 5 ఏళ్ల పాటు చేసిన ఇంటి పనులకు పొలం పనులకు ఈ 5 వెండి కాసులు చాలా తక్కువ అని అనిపించింది హీరాలాల్కి. అయినా అక్కడి నుండి వెళ్ళిపోతున్నప్పుడు వాడు జీతం కోసం ప్రాకులాడాలి అని అనుకోలేదు. భూస్వామికి కృతజ్ఞతలు చెప్పుకొని చేతులెత్తి నమస్కరించి అక్కడి నుంచి కదలాలి అనుకున్నాడు. అంతలో భూస్వామి భార్య ఎప్పటిలాగే మూట అందించి, "ఈరోజు ఆకలికి ఇది సరిపోతుంది, తీసుకుని వెళ్ళు" అని చెప్పింది. హీరాలాల్ ఆమెకేసి కృతజ్ఞత నిండిన కళ్ళతో చూసి వంగి నమస్కారం చేసి మౌనంగా అక్కడి నుంచి బయలుదేరాడు.
భూస్వామి ఇంట లభించే వసతులు పోగొట్టుకుంటున్నామన్న విచారం అతనికి ఏ కోసానా లేదు. భవిష్యత్తును తలుచుకుంటూ ముందుకు వేగంగా నడుస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు నడిస్తే కాశీ చేరగలమన్న విషయం కూడా అతనికి తెలియదు. ఆ పెద్ద నగరం గురించి గొప్ప గొప్ప విషయాలు ఎందరో చెప్పుకుంటూ ఉండగా విని తన అదృష్టాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. సాయంకాలానికి బాగా అలిసిపోయాడు. ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. దాని కింద ఆ రాత్రి నడుం బాల్చాలని అనుకుని అక్కడ అనువైన చోటు కోసం వెతికాడు. తను చూసిన చోటికి కొద్ది దూరంలో ఒక వృద్ధుడు పడుకొని నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ ఉండటం గమనించాడు హీరాలాల్. ఆయన జడలు కట్టిన పొడవాటి జుట్టును ముడివేసుకుని చింపిరి బట్టలతో కనిపించాడు. హీరాలాల్ను చూడగానే ఆయన లేచి కూర్చొని పలకరించాడు. హీరాలాల్ క్షణంలో తనను గురించిన వివరాలు, ఉపాధి కోసం కాశీకి వెళుతున్న విషయం అన్నీ చెప్పాడు. వృద్ధుడు మందహాసం చేస్తూ, నాయనా, ఇప్పటికి వచ్చావన్నమాట. నా జ్ఞానాన్ని నీతో పంచుకోవాలని ఎన్నాళ్ళు నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను అన్నాడు. పంచుకోవటం అనే మాట వినగానే హీరాలాల్కు భూస్వామి భార్య కట్టించిన భోజనం మూట జ్ఞాపకం వచ్చింది. హీరాలాల్ వెంటనే ఆ మూటను విప్పి వృద్ధుడికి కొంచెం పంచి ఇచ్చాడు. ఇద్దరు తినడం పూర్తి చేశారు. ఈ వృద్ధుడు తనకు ఎలాంటి జ్ఞానం అంది ఇవ్వగలడా అని హీరాలాల్ ఆసక్తిగా ఎదురుచూశాడు. చాలా దూరం నడిచి రావటంతో నువ్వు బాగా అలసిపోయావు. రాత్రికి బాగా నిద్రపో. ఉదయం లేవగానే జ్ఞానబోధ చేస్తాను అని చెప్పి వృద్ధుడు అలాగే పడుకొని నిద్రపోయాడు. హీరాలాల్ కూడా తన చోటికి వెళ్ళి పడుకుని కొంతసేపటికి నిద్రపోయాడు. తెల్లవారక ముందే ఎదురు లేచి కూర్చున్నారు. వృద్ధుడు తన అనుభవాలను, తను బైరాగి కావటానికి గల కారణాలను, లోక వ్యవహారాలను చాలాసేపు వివరించాడు. అంతా చెప్పాక, ఇప్పుడు నా వద్ద మిగిలినది ఒక్కటి మాత్రమే అంటూ సంచిలోంచి దాచుకున్న గంధపు చెక్కతో తయారు చేసిన ఒక వేణువును తీసి ఇచ్చాడు. దానిని తీసుకున్న హీరాలాల్ పైకి కిందకి తిప్పి తిప్పి చూస్తూ, దీనిని మోగించటం ఎలాగో నాకు తెలియదు స్వామి అన్నాడు. అవును, దాన్ని గురించి నీకు చెప్పలేదు కదూ. దాన్ని నీ పెదవులకు ఆనించి ఊదితే చాలు మధురమైన సంగీతం వస్తుంది. ఆ సంగీతం విన్నవారు ఎవరైనా సరే నాట్యం చేయడం ప్రారంభిస్తారు. అది ఆ సంగీతానికి ఉన్న మహత్యం. అలా అని దాన్ని మాయావేణువు అని చెప్పటానికి లేదు. ఎందుకంటే అంతకు మించి అది మరే మహిమలు మాయలు చెయ్యదు. ఒక్కసారి నాట్యం చేయడం ప్రారంభించిన వారు నువ్వు ఓదటం ఆపే వరకు అలాగే నాట్యం చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత తాము పొందిన ఆనందానికి ప్రతిఫలంగా నీకేదైనా కానుకగా ఇస్తారు. ఆ విధంగా ఈ వేణువు నీ అవసరాలను సమకూర్చుతూ ఉంటుంది అని వివరించాడు బైరాగి. హీరాలాల్ బైరాగి పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు పొంది అక్కడి నుంచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతడికి దూరం నుంచి కోయిల పాట వినిపించింది. హీరాలాల్ వేణువును ఊదాలి అని అనుకున్నాడు. వేణువును తీసి మెల్లగా ఊదాడు. మధురమైన సంగీతం వస్తుంది. ఆనందంతో కళ్ళు మూసుకుని మళ్ళీ ఊదుతూ ఉన్నాడు. కొంతసేపటికి కళ్ళు తెరిస్తే ఒక అపరిచిత వ్యక్తి వేణునాదానికి తగ్గట్టుగా నాట్యం చేస్తూ కనిపించాడు. చూడ్డానికి అతడు మొరటుగా ఉన్నాడు. దానిని చూసిన హీరాలాల్ మరింత ఉత్సాహంతో వేణువును ఊదుతున్నాడు. ఆ మనిషి లయబద్ధంగా నాట్యం చేస్తూ ఉన్నాడు. కొంతసేపటికి అతడు బాగా అలసిపోయాడని గ్రహించిన హీరాలాల్ వేణువును ఊదటం ఆపాడు. నాట్యం చేయటం ఆపిన ఆ మనిషి హీరాలాల్ దగ్గరికి గబగబా వచ్చి అతన్ని ఆప్యాయంగా కౌగలించుకొని, ఇంత ప్రశాంతతను నా జీవితంలో నేనెప్పుడూ అనుభవించలేదు. ఈ నగలన్నిటినీ తీసుకో అంటూ తన భుజానికి తగిలించి ఉన్న మూటను విప్పాడు. అందులో మెరిసే కంఠహారాలు, గాజులు, ఉంగరాలు, కమ్మలు కనిపించాయి. నేనొక దొంగని. చాలా ఏళ్ల నుంచి వీటిని దొంగలించాను. నాకు ఇవేమీ వద్దు, నువ్వే ఉంచుకో, నీకు చాలా ఉపయోగపడతాయి అంటూ ఆ మూటని ఆ మనిషి సమాధానానికి కూడా తిరిగి మళ్ళీ ఏం మాట్లాడకుండా వాటిని హీరాలాల్ చేతిలో పెట్టి అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయాడు.
కొంతసేపు అలాగే నిలబడ్డ హీరాలాల్ ఆ తర్వాత వాటిని తీసి సంచిలో భద్రపరుచుకుని ముందుకు నడిచాడు. అక్కడి నుంచి పక్కకు వెళ్ళిన దొంగలో మళ్ళీ అతడి సహజ స్వభావం పడగవిప్పింది. చిరుత మచ్చలు పానట్టే దుష్టుడిలో ఉన్న దుష్ట స్వభావం కూడా నశించదు కదా. వేణువు ఊదే కుర్రాడి పరం చేసిన నగలను మళ్ళీ రాబట్టడం ఎలాగా అని వాడు ఆగ్రహంతో ఆలోచించడం మొదలుపెట్టాడు. మొదట ఆ వేణువును దొంగిలించాలి అనుకున్నాడు. కానీ దాన్ని తీసుకుని ఏం చేస్తాం? ఆ నగలనే మళ్ళీ రాబట్టాలని అయితే అది మరొక దొంగతనంగా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ సమయానికి హీరాలాల్ పక్క గ్రామం సమీపిస్తున్నాడు. దొంగ ఒక వ్యాపారి వేషం వేసుకుని ఆ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఏడుపు నటిస్తూ, చేతిలో వేణువుతో వస్తూ ఉన్న ఒక కుర్రవాడు నా నగలను దొంగలించి నన్ను బికారిని చేశాడు అంటూ ముసలి కన్నీళ్లు కార్చాడు. దిగులు పడక మిత్రమా, ఆ కుర్రవాడెక్కడున్నా పట్టుకుంటాం అని ఓదార్చిన గ్రామాధికారి కుర్రాడిని వెతికి పట్టుకురమ్మని మంచి బలంగా ఉన్న కొందరు గ్రామస్తులను పురమాయించాడు. వాళ్ళు హీరాలాల్ను నిమిషాల్లో వెతికి పట్టుకుని బంధించి గ్రామాధికారి దగ్గరికి తీసుకుని వచ్చారు. అప్పటికే గ్రామాధికారి ఎదుట జనం గుమిగూడి ఉన్నారు. వాళ్లల్లో చాలామంది కర్రలు, కత్తులు, కటార్లు పట్టుకుని ఉండటం చూసి హీరాలాల్ ఆశ్చర్యపోయాడు. అయ్యా, నేను చేసిన తప్పేమిటి అని అడిగాడు హీరాలాల్ వినయంగా. చేసిన తప్పేమిటో నీకు తెలియదా అంటూ హేళనగా నవ్విన గ్రామాధికారి, ఇదిగో ఈ నా మిత్రుడి నుంచి నగలను దొంగిలించావట, ఏది సంచిని విప్పి చూపించు అని గట్టిగా అరిచాడు. చిత్తం, అలాగే చూపిస్తాను. అందుకు ముందు నా చేతులకు కట్టిన తాళ్లను విప్పమని చెప్పండి అన్నాడు హీరాలాల్ నిర్భయంగా. గ్రామస్తులు అతని చేతికి కట్టిన తాళ్లను విప్పారు. హీరాలాల్ వేణువును తీసి ఊదుతూ ఉన్నాడు. అంతే, ఆ వేణువు గానానికి అక్కడున్న వాళ్ళందరూ గ్రామాధికారితో సహా నాట్యం చేయడం ప్రారంభించారు. ఆ వేణువుని ఊదనివ్వకండి, వాడు ఆ తర్వాత ఆపడు అని అరిచాడు దొంగ గట్టిగా. వాడి మాటలు గ్రామాధికారికి మొదట అర్థం కాలేదు. అంటే ఈ కుర్రాన్ని గురించి దొంగకు ముందే బాగా తెలుసన్నమాట అనుకున్నాడు హీరాలాల్. హీరాలాల్ వేణువుని ఆపకుండా ఊదుతూ ఉన్నాడు. ఆ నాదాన్ని విన్న గ్రామస్తులు కూడా గుంపులు గుంపులుగా నాట్యం చేస్తూనే ఉన్నారు. దొంగ, చాలు ఆపేయ్, నేను చేసిన తప్పులన్నిటినీ చెప్పేస్తాను అన్నాడు. హీరాలాల్ వేణువు ఊదటం ఆపాడు. అందరూ నాట్యం చేయడం ఆపేంతవరకు ఆగిన దొంగ, ఆ కుర్రాడు దొంగ కాదు, నేనే దొంగని. ఆ నగలు ఎక్కడెక్కడో దొంగిలించాను. వాడి వేణునాదాన్ని విని నేనే వాడికి ఆ నగలనిచ్చాను. తప్పుకు పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించి వదిలేయండి అని అన్నాడు దొంగ. గ్రామాధికారి ఆశ్చర్యంగా హీరాలాల్ కేసి చూశాడు. హీరాలాల్ సంచిలో నుంచి నగలను బయటకు తీసి గ్రామాధికారి ముందు పెట్టి, ఆయన నాకు ఈ నగలు ఇచ్చినప్పుడు ఇకపై దొంగతనాల జోనికి పోనని మీ సమక్షంలో మళ్ళీ ఆ ప్రమాణమే చేయమని చెప్పండి అన్నాడు. ఈ జన్మకు దొంగతనాల జోలికి పోను అన్నాడు చేతులు జోడించి దొంగ. ఇప్పటికి క్షమించి వదిలిపెడుతున్నాం, ఇకపై ఈ దరిదాపుల్లో కనిపించకూడదు, సరేనా అని హెచ్చరించాడు గ్రామాధికారి. దొంగ గ్రామాధికారికి నమస్కరించి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. గ్రామస్తులందరూ హీరాలాల్ కేసి మెచ్చుకోలుగా చూస్తూ చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. హీరాలాల్ను గురించిన వివరాలు అడిగి తెలుసుకున్న గ్రామాధికారి, బ్రతుకు తెరువు కోసం అంత దూరం వెళ్ళడం దేనికి? మాతో పాటు మా ఊళ్ళోనే ఉండిపోకూడదు? ఇంత గొప్ప పని చేశావు, నీకు కావలసిన వసతి ఏర్పాటు చేస్తాం, ఇక్కడే ఉండండి, మొదట మాతో కలిసి భోజనం చేద్దాం రండి అని పిలిచాడు. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా హీరాలాల్ ఎంతో సంతోషించి గ్రామంలోనే ఉండటానికి ఒప్పుకున్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.